2028 దాకా అయితే ఈయన అధ్యక్షుడు ఉంటారు, పెద్దగా మార్పే ఉండకపోవచ్చు. ఆయన కూడా తనదైన నిధితో నెమ్మదిగా పనిచేసుకొని పోయేటోడే కానీ ఇక్కడ దూకుడుగా పోయేటోడు కాదు కనుక ఆయన పదవికి దోకాలేదు, ఆయన పనితీరు ఇంత ఉంటది. రేపు మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఫెయిల్ అవుతే రామచంద్రరావు గారి పదవికి తప్పనిసరి ఏమైనా ఎసరు వచ్చే అవకాశం ఉంటది. మున్సిపల్ ఎన్నికల్లో రామచంద్రరావు ఒక్కడే కాదు, ఇప్పుడు ఇద్దరు కేంద్ర మంత్రులకు ఛాలెంజ్ కదా శ్రీనివాస్ గారు. రామచంద్రరావు పార్టీ అధ్యక్షుడే, కానీ బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు కూడా మన పూర్తిగా మరి పదవుల్లో ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు. అట్లాగే సీనియర్ నాయకులు అయినా బయట నుంచి వచ్చినా కూడా ఈటల రాజేందర్ గారు లాంటి వాళ్ళు, చాలా మంది గత మన పాలకులు గవర్నర్లుగా పోయిన వాళ్ళు, వీళ్ళందరి బాధ్యత ఉంది కదా. వాళ్ళు బీజేపీ వాళ్ళు తంతే బోర్లబొట్లో పడ్డట్టు అక్కడ కేంద్రంలో అధికారులు ఉంది కనుక చాలా మందికి గవర్నర్లుగా ఇతరత్ర రకరకాల పదవులు దక్కినాయి కదా. మరి వీళ్ళందరూ ఒక రామచంద్రరావు ఒక్కడు కృషి చేస్తే సాధ్యం కాదు కదా. రామచంద్రరావు గారు పార్టీ రథసారథి మాత్రమే, రథంలో కూర్చున్న వాళ్ళు రథాన్ని తీసుకుపోయి ఇంధనం పోసేవాడు రకరకాలు ఉండాలి కదా. అందులో భాగంగా బీజేపీకి మంచి రోజులే ఉన్నాయంటారు. నేను రేపు నెక్స్ట్ ఇయర్ లో బీజేపీకి కొంత మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయి, మంచి రోజులే ఉన్నాయి అనుకుంటున్నాను. చూద్దాం. రైట్, ఓకే. రామ్మోహన్ గారు, ఇప్పుడు మరొకసారి మాజీ సీఎం బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు మరి ఆ ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు, ఇప్పుడు మరొకసారి కృష్ణా గోదావరి జలాలన్నీ కూడా ఆంధ్రకు తరలిపోతున్నాయి. ఆయన పాత గురువుకి మరి కొత్త అంటే శిష్యుడు సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆంధ్రాకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా కూడా మరి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పి కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ మరొకసారి మరి ఈ జల వనరుల విషయంలో మరొకసారి మరి బహిరంగ సభలు పెట్టడం కావచ్చు, అదే క్రమంలో మరి నీళ్లు తరలించకపోతున్నారని చేస్తున్న ఈ కార్యక్రమంలో మరి కేసీఆర్ సక్సెస్ అవుతాడంటారా, ఏం చెప్తారు? ఖచ్చితంగా అధికార పార్టీ డిఫెన్స్ లో ఉండాలి, అఫెన్స్ ఇవ్వడానికి. ప్రతిపక్ష పార్టీ అఫెన్స్ లో పోతుంది. కాకపోతే ఒక్కవేళ అడిచిపెడితే శ్రీనివాస్ గారు 4 ఏళ్ళు వనదిక్కుంటాయి కదా. గత 10 ఏళ్లుగా మీరు చెప్తున్న జల వివాదాలు ఎందుకు పరిష్కరించలేకపోయిందో అని కేసీఆర్ గారు అడిగేవారు. అందుకని అదే ప్రశ్న వస్తుంది. ఆయన ఒకటంటే 4 వాడున్నాడు. ఆయన 2 మాటలు తోలు తీస్తా, అప్పటి నుంచి లెక్క ఇప్పుడో లెక్క అన్నాడు. 20 మాటలు మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడి చూసినాం. మాటల కంటే తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద తప్పనిసరి రాజకీయ పార్టీలు స్పందించాలి. మీరన్న నీటి దోపిడీ కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి ఇట్లాగే ఊరకుంటే మాత్రం వాళ్ళ కష్టాలు తప్పారు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి విషయంలో కేసీఆర్ గారు ఎంత చేసినారో అందరికి తెలిసి కనపడుతుంది అక్కడ తప్పే. ఈ 2 ఏళ్ళుగా మీరు ఏం చేశారంటే 2 ఏళ్ళుగా పూర్తిగా పండబెట్టారు కదా, ఏం చేయలేదుగా, 27,000 కోట్లు మేము ఖర్చు పెట్టామంటున్నారు. అందులో డిపిఆర్ వెనక్కి వచ్చినాక కూడా 45 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారు అంటున్నాడు. నేను ఎందుకంటే ఆ నీటిపారుదల రంగంలో నిపుణుడిని కనుక నేను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఆపడానికి అఖిల పక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను కూడా ఢిల్లీకి వెళ్ళి మన్మోహన్ సింగ్ గారిని కానీ ఆ ప్రభుత్వం పంపిస్తే కలిసిన వాడిని కనుక ఈ వివాదాన్ని జీరో సమ్ గేమ్ ఆడుతున్నారు. నా ఉద్దేశం అంటే రాజకీయ పార్టీని ప్లే చేయాల్సిందే. అన్ని రాజకీయ పార్టీలు తిలా పాపని తలా పెట్టుకోడు, ఇంక్లూడింగ్ బీజేపీ కూడా. గత 10 ఏళ్ళుగా వీళ్ళు చేయలేకపోయినారు, 2 ఏళ్ళుగా వీళ్ళు చేయలేకపోయినారు. జీరో సమ్ గేమ్ కాకుండా ఉభయ కుశలోపరి అంటే విన్ విన్ గేమ్ ఆడాలి. అంటే ఇదంతా మీరు నష్టపడితే నేను లాభపడతా, నేను లాభపడితే మీరు నష్టపోతారు, అది కావాల్సింది. విన్ విన్ సొల్యూషన్ అంటే మనం ఇద్దరం లాభపడాలి, మన ఇద్దరం నష్టపోకుండా ఉండాలి. నీటి వివాదం మీద ఒకసారి మాట్లాడుకుందాం. పూర్తి స్థాయిలో మనం చర్చించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెద్ద పాత్ర వహించి నీటి వివాదాలు తీరుస్తే మంచిది అంటున్నాను. వచ్చే 2026 మాత్రం ఎన్నికల నామ సంవత్సరంగా మారబోతుంది అంటున్నాను. అన్ని పార్టీలకు ఛాలెంజ్. ఓకే, జనవరి 2 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు ఎలా జరగాలంటారు? ఓవరాల్ గా చట్టసభల్లో చర్చలు అర్థవంతంగా ఉండాలంటారా? చెప్పండి. అదే కదండి ఏంటంటే మీకు వచ్చే శాసనసభ సమావేశాలు రచ్చ కాకుండా చూసుకుంటే మంచిది అంటున్నాడు. చర్చ జరగాలి, మంచి ఆరోగ్యకరమైన చర్చ జరగాలి. గతంలో ఏమైంది, ఇప్పుడు ఏమైందంటే త్వంసుంటా లాభం లేదు. మీరు ప్రయోజనకరమైన చర్చలు జరిగి ప్రజలకు లాభం జరిగే చర్చ జరగాలి. దానివల్ల రిజల్ట్ రావాలంటున్నాను. ముఖ్యంగా నీటిపారుదల రంగం ఇల్టు మీద ఒకటి జరుగుతుంది, జిహెచ్ఎంసీ విభజన మీద ఈ 3 చర్చలు బాగా కావాలి. ఇంకొక వారం 10 రోజులు పెంచితేనే బాగుంది. చర్చలు బాగా జరగాలంటే అటోవర్గా 4-5 బిల్లులు ఆమోదించుకుని అవతల పడదామంటే కష్టం కనుక కోరుతుంది. అదే కదా ప్రజలందరూ కోరుకుంటూ ఆరోగ్యకరమైన చర్చలు జరపండి. తెలంగాణ ప్రజలకు మేలు చేకూర్చే విధంగా అసెంబ్లీ ప్రవర్తిస్తే మంచిది. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. మొత్తానికి మీ విలువైన సమయాన్ని కేటాయించి డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.